హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చేకూరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటంటే మనకు వాట్ ఆర్ ద థైరాయిడ్ ఎఫెక్ట్స్ ఆన్ ఫర్టిలిటీ దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, బేసికలీ మీరు ప్రెగ్నెన్సీ పరంగా ప్లాన్ చేస్తున్నా లేదు వెన్ యూఆర్ ప్రెగ్నెంట్ ఆల్సో, అప్పుడు థైరాయిడ్ లెవెల్స్ ఏంటంటే 0.3 నుంచి 2.5 లోపల మెయింటైన్ అవ్వడం బెటర్. అదర్వైజ్ మనకు నార్మల్ రేంజ్ ఏంటి 5.5, 6 వరకు కూడా నార్మల్ ఉందని ఇస్తారు ల్యాబ్స్లలో. కానీ వెన్ యూఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ మాత్రం ఖచ్చితంగా అది 2.5 లోపలే ఉండేటట్టు చూసుకోవాలి. ఏమైనా బార్డర్ లైన్ అలా ఉంది అనుకోండి, అప్పుడు ఏంటంటే మనము డైట్లో క్యాబేజ్, కాలీఫ్లవర్, మీల్ మేకర్ అది అవాయిడ్ చేయండి. కొంచెం రెగ్యులర్ వర్కౌట్స్ చేయండి. మళ్ళీ ఒక 1.5 2 months అయితే మళ్ళీ రీచెక్ చేస్తాము. అండ్ థైరాయిడ్ కి సంబంధించిన యాంటీబాడీస్ ఏమైనా పాజిటివ్ ఉందా అది ఒకటి, యాంటీటీపీ యాంటీబాడీస్ అవి చెక్ చేసుకుంటాము. లైక్ థైరాయిడ్ కి సంబంధించిన యాంటీబాడీస్ అవి ఒకవేళ పాజిటివ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకు ట్రీట్మెంట్ పెట్టాల్సిందే. లేదు అది నెగిటివ్ ఉంది అన్నప్పుడు అప్పుడు మనం డైట్లో కంట్రోల్ చేసి కొంచెం వెయిట్ లాస్ అయ్యి మళ్ళీ రీచెక్ చేసుకుంటాం. రీచెక్ చేసినప్పుడు 2.5 లోపలే ఉంటే మనకి మెడికేషన్ అవసరం ఉండదు. బట్ దానికంటే దాటిందంటే మాత్రం మెడిసిన్ కంపల్సరీ వాడుకోవాలి. థైరాయిడ్ ఏంటంటే ఒకసారి స్టార్ట్ చేస్తే అది లైఫ్ లాంగ్ మెడికేషన్ కాబట్టి మనం ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు కొంచెం ఆలోచిస్తాం. వై అంటే అసలు మెడిసిన్ వేసుకోకపోతే ఏమవుతుంది, మనము థైరాయిడ్ కంట్రోల్లో పెట్టుకోలేకపోతే ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి దారి తీస్తుంది. అండ్ ఓవులేషన్ అంటే మనకి ఎగ్ డెవలప్మెంట్ పైన కానీ ఎగ్ రిలీజ్ దానిపైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఈవెన్ దో ఇప్పుడు థైరాయిడ్ కంట్రోల్లో లేకుండా ప్రెగ్నెన్సీ వచ్చినా మనకు ఫస్ట్ 3 months లో మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో దట్స్ ద రీజన్. ఇప్పుడు మనము కన్సీవ్ అవ్వాలన్నా, వచ్చిన ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉండాలి అన్నా మనకు థైరాయిడ్ అనేది నార్మల్గా ఉండాలి. సో ఖచ్చితంగా అది అందుకనే ఫస్ట్ విజిట్లోనే మనం థైరాయిడ్ ఇద్దరిది, బోత్ హస్బెండ్ది అండ్ వైఫ్ది ఇద్దరిది కూడా చెక్ చేస్తాం. మేల్స్లో, జెంట్స్లో ఏంటంటే ఇప్పుడు థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, డెఫినెట్గా టెస్టోస్టెరాన్ లెవెల్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది. వీరకణాల ఉత్పత్తి కానీ, కదలిక కానీ, మార్ఫాలజీ వాటిపైన డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ వాళ్ళకు డిక్రీజ్డ్ లిబిడో అంటే సెక్షువల్ డిజైర్ అనేది తగ్గుతుంది. వెయిట్ గెయిన్ అవుతారు ఇద్దరు కూడా, లేడీస్ అండ్ జెంట్స్. వెయిట్ గెయిన్ అయ్యేసరికి ఇంకా వేరే యాడెడ్ ఆన్ ఫ్యాక్టర్స్ కూడా వస్తాయి. సో దాట్స్ ద రీజన్ అనేది థైరాయిడ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనకు ఫర్టిలిటీ పరంగా ప్లాన్ చేసినప్పుడు అబ్సల్యూట్ కంట్రోల్ ఉంచుకోవడం బెటర్ ఆప్షన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డీటెయిల్ గా తెలుసుకున్నాం కదా అసలు థైరాయిడ్ వల్ల మనకు ఇన్ఫర్టిలిటీ దారి తీసే ఛాన్సెస్ ఉందా లేదా అనే దాని గురించి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.